నేను ఫిష్ ఫ్రైస్కి లైవ్ ఫుడ్ అక్కర్ లేకుండా హోమ్ మేడ్ ఫుడ్ అనేది నేను తయారు చేసి చూపించాను. దాని మీద చాలా రకాల డౌట్స్ అనేవి మన సబ్స్క్రైబర్స్కి వచ్చాయి. అందులోనూ మన కొత్త సబ్స్క్రైబర్కి చాలా డౌట్స్ అనేవి వచ్చినాయి. తను పెట్టిన కమెంట్ చూసి నా మనసు ఒకసారిగా చెలించిపోయింది. సో అందుకే ఇమీడియట్గా వీడియో అనేది చేశాను. ఇది తనకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా డౌట్స్ ఉన్న వాళ్ళకి. నేను విన్నాను, నేనున్నాను. మిడిల్ కేస్ ఎక్వర్ట్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో నేను ఫిష్ ఫ్రైస్కి తయారు చేసిన హోమ్ మేడ్ ఫుడ్ గురించి చెప్తాను. అంటే దాని మీద చాలా డౌట్స్ అనేవి ఉండిపోయినాయన్నమాట సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా. దాని గురించి అయితే చెప్తాను, ఇంకా దాని డిసడ్వాంటేజెస్ చెప్తాను, ఎలా తయారు చేసినా చెప్తాను. సో ఫస్ట్ దాన్ని ఎలా తయారు చేసానో చెప్పాలంటే, నా దగ్గర ఈ ఎంసీ ఎక్వాటిక్స్ టైటిల్ ఏంటంటే మిడిల్ కేస్ ఎక్వాటిక్స్ అని అందరికీ తెలుసు. సో దీని యొక్క మెయిన్ ఏం ఏంటంటే మిడిల్ కేస్ ఎక్వాటిక్స్కి మిడిల్ క్లాస్ పర్సన్స్కి అందుబాటులో ఫిషెస్ని పెంచడం ఎలా లో బడ్జెట్లో అని చెప్పడానికి. సో ఫిష్ ఫ్రైజెస్ పుట్టిన తర్వాత చిన్న చిన్న ఫిషెస్ ఉంటాయి కదా, అప్పుడే పుట్టినవి, వాటిని ఎలా టేక్ కేర్ చేసుకోవాలి లైవ్ ఫుడ్ అనేవి లేకుండా అని. సో పుట్టిన ప్రతి ఒక్క బేబీకి లైవ్ ఫుడ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇది నేచర్ నుంచి వచ్చే సోర్స్. ఆర్టిఫిషియల్గా మనం తయారు చేసి వేస్తే ఏది కూడా పని అవ్వదు. సో కాబట్టి నేను దీన్ని హోమ్ మేడ్ ఫుడ్ అనేది నా యొక్క గప్పీస్ మీద ఎక్స్పెరిమెంట్ చేసి నేనైతే మంచి రిజల్ట్ అనేది గెయిన్ చేశాను. గెయిన్ చేసిన తర్వాత కొన్ని జనరేషన్స్ దాటిన తర్వాత నేను దాన్ని అనాలిసిస్ చేసి ఆ తర్వాత దీన్ని అయితే నేను చెప్పడం అనేది జరిగిందన్నమాట. ఈ యొక్క లైవ్ ఫుడ్ అనేది అందరికీ చెప్పాను. అది చాలా బాగా హిట్ అయ్యింది. సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి బ్రో, చాలా థ్యాంక్ యూ అని అన్నారు. సో అది ఇతరుతో అయిన విషయం. సో తర్వాత నుంచి డౌట్స్ అనేవి వచ్చినాయి మాట. ఈ డౌట్స్ ఏంటంటే, ఈ ఫుడ్ అనేది తయారు చేయడంలోనే వచ్చిన మిస్టేక్స్ ఏంటంటే, ఈ యొక్క ఫుడ్లో నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ అనేవి కలిపి ఉంచానంటే, ఇవి ఏంటంటే చపాతీ పిండి, ఇంకా రెండవది మామూలు రెగ్యులర్ ఫిష్ ఫుడ్, ఇంకోటి వెల్లుల్లిపాయి, ఇంకా మోరింగా పౌడర్. ఈ మోరింగా పౌడర్ అంటే ఏమీ కాదు, మన యొక్క ములగ చెట్లు అయితే ఉంటాయి కదండి, మునక్కాయల చెట్లు, వాటి యొక్క ఆకుల్ని ఎండబెట్టుకుంటే అవే మోరింగా పౌడర్ అన్నమాట. వాటి పౌడర్ కింద చేసుకుంటే ఆకుల్ని పొడిగా, అదే మోరింగా పౌడర్. ఈ మోరింగా పౌడర్ అనేది ఈ ఫుడ్లో అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కానీ లేకపోతే మీ ఫుడ్ అనేది ఫెయిల్ అవుతుంది. జాగ్రత్తగా ఉండాలి మనం. ఇది అర్థమైందా? ఈ మోరింగా పౌడర్ అంటే ఈ యొక్క మునక్కాడ చెట్టు ఆకు పౌడర్ని మనం ఖచ్చితంగానే యాడ్ చేయాలి. యాడ్ చేయకపోతే ఏమవుద్దో చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఫస్ట్ మెయిన్ ఆఫ్ ఆల్ చూసుకుంటే, ఈ మోరింగా పౌడర్ వాడకపోవడం వల్ల మన గప్పీస్కి, అంటే గప్పీస్కైనా మాలిస్కైనా కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు. అంటే మీ యొక్క గప్పీస్కి కలర్ అనేది పెద్దగా ఉండదు. ఏదో జస్ట్ ఫిష్, ఏదో చెరువు చేపలాగా ఉంటుంది అంటే చూడడానికి. వాటి యొక్క పవర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు. ఇంకోటి, ఈ మోరింగా పౌడర్ లేకపోవడం వల్ల ఈ యొక్క ఫుడ్ అనేది వాటికి అరగపోయే ఛాన్సెస్ అనేవి ఉండటాయి. అంటే వాటికి తిన్న తర్వాత అరగకపోవడం అనేది వస్తాయి. డైజెస్టివ్ సిస్టమ్ అనేది కొంచెం వీక్ అయిపోద్ది అన్నమాట. సో ఇది యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుద్దంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అంటే రోగ నిరోధక శక్తి ఇది పెరుగుతుంది. ఇంకా కలర్ ఇంప్రూవ్మెంట్స్ అనేది పెరుగుతుంది. ఇంకా ఇది డైజెస్ట్ అవ్వడానికి కూడా చాలా మంచిగా హెల్ప్ అనేది చేస్తుంది. సో ఏం చేసినా మీరు దీన్ని మిస్ అవ్వకండి. ఈ యొక్క ములగ చెట్టు ఆకు దీన్ని అయితే మీరు ఖచ్చితంగా వేయాలి. మీకు ఇది మార్కెట్లో కూడా దొరుకుతుంది, కంగారేం లేదు. జాగ్రత్తగా అన్ని చోట్ల వెతకండి. మునక్కాయలు అమ్మేవాళ్ళు, కూరగాయలు అమ్మే షాపుల వాళ్ళు ఇదైతే అమ్ముతారు. ఒక 10 రూపాయలు కట్ట మారు కొత్తిమీర కొనుక్కున్నట్టే మీరు కొనుక్కోవచ్చు, కంగారేం లేదు. మాత్రం భయపడకండి. ఒకవేళ మీ దగ్గర మోరింగా పౌడర్ అనేది లేకపోతే కంపల్సరీ వేయాల్సిందే. ఒకవేళ మీ దగ్గర లేకపోతే టెంపరీ పర్పస్ అందాక కొంచెం ఒక వారం రోజుల వరకు డెడ్ లైన్ అనమాట. ఈ వారం రోజులు మీరు పర్లేదు వాడుకోవచ్చు. కానీ వారం తర్వాత ఖచ్చితంగా మీరు ఎండిపోయి ఆకుల్ని పొడి అనేది చేసి ఖచ్చితంగా వేయాలి. లేకపోతే చాలా రిస్క్ అనేది ఉంటుంది. సో దీని యొక్క అడ్వాంటేజెస్ గురించి చెప్పుకుంటే, అంటే ఉపయోగాలు చెప్పుకుంటే, ఇది తిన్న తర్వాత బేబీస్ అనేవి మామూలు లైవ్ ఫుడ్ అనేది తింటే ఎంత బాగా గ్రో అవుతాయో ఇవి తిన్న తర్వాత, అంటే నేను తయారు చేసిన లైవ్ ఫుడ్ మీరు వాడిన తర్వాత అంతే మంచి రిజల్ట్స్ వస్తాయి. వీటి యొక్క బాడీ మాస్ అనేది పెరుగుతుంది. అంటే చేప లావుగా బొద్దుగా అయితే పెరుగుతుంది. ఇంకా ఫాస్ట్గానే గ్రో అవుతాయి. ఇంకా ఈజీ టు మేకింగ్ అండ్ రెస్టారేషన్. అంటే దీన్ని బేగా నిల్వ చేసుకోవచ్చు, బేగా తయారు చేసుకోవచ్చు, ఇంకా లో కాస్ట్ ఇది అయిపోతుంది. అండ్ దీనికి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవి ఏంటో చెప్తాను వినండి. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే, ఇది అప్పుడే అంటే కొత్తగా పుట్టిన పిల్లలకి ఫీడ్ చేసుకోవడమే మనం.
పుట్టిన 3 వారాల తర్వాత మాత్రమే ఫీడింగ్ అనేది ఇచ్చుకోగలం. మీరు ఏం చేసినా పుట్టిన బేబీస్కి బ్రైమ్ స్ట్రీమ్ అంటే ఆర్టిమే ఉంటుంది, అది అమెజాన్లో ఉంటుందన్నమాట. అది ఆర్డర్ చేసి మీరు దాన్ని హ్యాచింగ్ అనేది చేసి ఒక 3 వారాల వరకు ఖచ్చితంగా అది ఫీడింగ్ అనేది ఇవ్వాలి. అది లేకపోతే మనం ఏమీ చేయలేము. ఈ ఫుడ్ అనేది పనిచేయదన్నమాట. మొదటి పుట్టిన 3 వారాల పిల్లలకి. 3 వారాల తర్వాత నేను తయారు చేసిన ఈ హోమ్మేడ్ ఫుడ్ని మీరు మీ యొక్క బేబీస్కి ఖచ్చితంగా ఫీడ్ అనేది చక్కగా చేసుకోవచ్చు. ఇది కేవలం బేబీస్కే కాదు, అంటే వాటికి ఒక పేరెంట్స్ అంటే పేరెంట్ ఫిషెస్కి అడల్ట్ ఫిషెస్ కూడా మీరు ఫీడింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. లైఫ్ లాంగ్ ఇచ్చుకోవచ్చు. మీరు ఆ ఫిష్ యొక్క లైఫ్ స్పాన్ ఎంత ఉందో ఆ లైఫ్ లాంగ్ మీరు అయితే ఈ ఫీడింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. నేను కేవలం ఫిషెస్ యొక్క బేబీస్కి ఫీడ్ అనేది చెప్పడం కారణం ఏంటంటే ఈ వీడియోకి కొంచెం రీచ్ రావడం కోసం అనేది చెప్పాను అనమాట. సో మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీరు ఒక పిల్లెట్ ఫుడ్ ఉంది కదా, దాని ప్లేస్లో దీన్ని మీరు రీప్లేస్ చేసుకొని మీరు దీన్ని వాడుకోవచ్చు. ఎలాంటి పరిస్థితి లేదు. సో మీరు దాంతోపాటు దాంట్లో రొయ్య పట్టు ఉంటుంది కదా, చిన్న చిన్న రొయ్యలు ఉంటాయి, వాటిని కూడా మిక్సీ చేసి దాన్ని పౌడర్ అయిపోతుంది కదా మిక్సీ. సో దాన్ని తీసుకొని దీంట్లో యాడ్ చేసుకున్నా ఇంకా మంచిది అన్నమాట. సో దీని తర్వాత డిసడ్వాంటేజెస్ ఏంటంటే దీనికి ఇది వాటర్లోని కలిసిపోతూ ఉంటుంది అన్నమాట తౌడులాగా. సో వేసేటప్పుడు చేప అనేది దాన్ని పూర్తిగా వదలకుండా తినేస్తుందో లేదో మొత్తం అంతా చూసుకొని మీరైతే వాటికి తగ్గట్టుగా వేసుకోవాలి. లేదంటే ఇవి ఏమవుతుందంటే వాటర్లో కలిసిపోయి క్లౌడీ కింద ఫామ్ అయిపోయి ఫిషెస్ అనేవి చనిపోతాయి అన్నమాట. సో మీరు అలాంటప్పుడు ఏం చేయాలంటే అది ఫుడ్ పెట్టిన వెంటనే చేపలు అనేవి వదలకుండా మొత్తం తినేయాలి. ఆ తర్వాతనే మీరు దానికి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడం కానీ క్లీన్ చేసుకోవడం కానీ చేసుకోవాలి. అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీన్ని ఉండలా చేయాలి. అంటే చపాతీ పిండిలాగా ఉండలా చేసి గ్లాస్కి అంటికించాలి. అంతేగాని దీన్ని పౌడర్ని తీసుకొచ్చి ఆ ఎక్వేరియం వాటర్ పైన వేసేస్తే అది యూజ్లెస్, ఏమాత్రం పనిచేయదు ఆ మెథడ్ అనేది. ఖచ్చితంగా మీరు ఉండ అనేది తయారు చేసి గ్లాస్కి అనేది అతికించండి. ఈ ఫుడ్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏది కూడా మిస్ చేయకండి. మిస్ చేశారంటే ఖచ్చితంగా మీ చేప మిస్ అయిపోతుంది. సో దాన్ని అయితే నన్ను అడగండి. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఫుడ్ అనేది చాలా సేఫ్. ఇక్కడ కనబడుతున్న గప్పీస్ కూడా చిన్న స్టేజ్లో అంటే చిన్న ఫ్రై స్టేజ్లో ఉన్నప్పుడు ఆ ఫుడ్ తిని బతికినవే. అవి కూడా అడల్ట్స్ అయినాయి. అవి అడల్ట్స్ అయినాయి, మళ్ళీ వాటి పిల్లలు పెట్టాయి, వాటి పిల్లలు కూడా పిల్లలు పెట్టాయి. సో ఇవి సేఫే. సో వీడియో చూసాక ఖచ్చితంగా తనకు అర్థమయ్యే ఉంటుంది. సో ఐ హోప్ హీ విల్ అండర్స్టాండ్. అండ్ తర్వాత ఏంటంటే ఇంకా ఎలాంటి వీడియోస్ మీద మీకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, వాటి మీద వీడియో అనేది చేస్తాను. బాయ్. ఆగండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి. లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అర్థం అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి. అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా దాని మీద డౌట్ అడగాలన్నా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ MC Aquatics తెలుగు, దానికైతే మీరు ఇంచక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను.